వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక జనక్షేత్రంలోకి వచ్చేశారు. మొన్నటికి మొన్న విజయవాడ, నిన్నటికి నిన్న గుంటూరు, ఈరోజు ఇక శ్రీకాకుళం వెళ్ళి పాలకొండ వెళ్ళి పాలవలస రాజశేఖర్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించబోతూ ఉన్నారు. అండ్ ఆయన జనంలోకి వచ్చిన ప్రతిసారి, మీడియాతో మాట్లాడిన ప్రతిసారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉన్నారు. తాజాగా నిన్న కూడా గుంటూరులో మిర్చి రైతులు పడుతున్న కష్టాలు, ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం, వాళ్ళకు జరగాల్సిన న్యాయం, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం మీద జగన్ గారు తీవ్ర విమర్శలు చేశారు. అండ్ మొన్నటికి మొన్న విజయవాడలో కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఈ క్రమంలో మనం కనుక గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రభుత్వంలో నంబర్ 2గా ఉండే జనసేన అధ్యక్షుడిని కనీసం దేకను కూడా దేకడం లేదు. అంటే ఆయన ప్రస్తావన లేదు, ఆయన ముచ్చట లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల విషయంలో కానీ, లేక ప్రభుత్వ వైఫల్యాల విషయంలో కానీ ఆయన పేరును కూడా ప్రస్తావించట్లేదు. కేవలం చంద్రబాబు కానీ, చంద్రబాబు పార్టీని, సర్కార్ని అంతవరకే. ఆయన పేరు కానీ ప్రస్తావించడం లేదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు అయితే ఆయన మీద జోకులు వేయడం కోసం, సెటైర్ వేయడం కోసం, మేమ్స్ తయారు చేసి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం జనసేన అధ్యక్షుని వాళ్ళు ఆ వేలో వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ, విమర్శిస్తూ ఉన్నారు కానీ, సీరియస్గా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అసలు ఆయనను వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. రీజన్ ఏంటి? ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనా, ఆయన లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనా, మన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు గారు వర్సెస్ జగన్ గారికి పరిమితం చేయాలనా? ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు జనసేన అధ్యక్షుడిని ప్రస్తావించుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడగా ప్రస్తావించుకుంటూ రావడం లేదు. సరే, మధ్యలో కొన్ని రోజుల పాటు వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు అనబడే వాళ్ళు జనసేన అధ్యక్షుడి పేరు చెప్పి మీరు ఎందుకు స్పందించరు, అది ఇది అని చెప్పి విమర్శలు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. వాళ్ళ సోషల్ మీడియా మాత్రం జోకులు వేసుకోవడం కోసం మాత్రమే ఆయన ప్రధానంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు, కొంచెం ఎటకారం పంచులు వేసుకుంటూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా తననేం పట్టించుకోవడం లేదు. సో సరే, ఈయన కూడా ఉప ముఖ్యమంత్రి అని ఏదో ఒక పేరు, దాని ద్వారా వచ్చే ఏదైతే ఏమంటారు ఒక ప్రోటోకాల్, ఒక హోదా, ఉప ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ అని కాదు, మంత్రి ప్రోటోకాలే. బట్ ఆయనకు ఎక్స్ట్రా ఇచ్చారు కదా, సెక్యూరిటీ అయినా మరో రకంగా అయినా. అందరికీ మినిస్టర్లకు ఓఎస్డీలుగా గ్రూప్ 1 వాళ్ళు ఉంటే ఈయనకు మాత్రం ఐఏఎస్ని ఇచ్చారు. సరే, ఒక అడిషనల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి గారి తర్వాత ఎక్కువ ఆయనకే ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటూ పోతున్నారు, గుళ్ళు తిరుగుతున్నారు, గోపురాలు తిరుగుతున్నారు, హైదరాబాద్కి పోతున్నారు, ఇంకా అంతే. ఆయన కూడా ప్రభుత్వ విషయాలు పెద్దగా ఏమీ సీరియస్గా పట్టించుకోవట్లేదు. అటువంటిప్పుడు మనం ఆయన్ను పట్టించుకొని, ఆయనకు ప్రభుత్వం గురించి ఆయనకి ఏం తెలిసినట్లేదు, ఆయన ఏం పట్టించుకున్నట్లేదు, ఆయన మనమేం విమర్శిద్దామని చెప్పి జగన్ గారు అనుకుంటున్నారా? ఆయన పట్టించుకోకపోతేనే బెటర్ అని చెప్పి వదిలేస్తున్నారా? చంద్రబాబు గారిని మాత్రమే అంటే విమర్శించడం వెనక ఏమైనా వ్యూహం ఉందా? లేకపోతే అసలు ఈయన పట్టించుకోకపోవడమే జగన్ గారి రాజకీయ వ్యూహమా? అర్థం కావట్లేదు. మీరు గమనించండి, ఎప్పుడైనా 1-2 సార్లు మధ్యలో ఎప్పుడో మీడియా సమావేశాలు పెట్టినప్పుడు ఆయన పేరు ప్రస్తావించాల్సి వచ్చిన జగన్ గారు పేరు ప్రస్తావించకుండానే మళ్ళీ ఇప్పుడు 1-2 సార్లు దత్తపుత్రుడు అంటూ ఉన్నారు. ఆయన కూడా ఒక సెటైర్ వేయడం కోసం 1-2 సార్లు రెఫరెన్స్ తీసుకున్నారు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో అయితే అసలు ఆయన పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. దీని వెనక ఏం వ్యూహం ఉంది? దీని వెనక ఏమైనా లాంగ్ రన్ వ్యూహం ఉందా, లేకపోతే పట్టించుకోకపోవడమే వ్యూహమా? చూడాలి. మొత్తం మీద అయితే అస్సలు దిగడం లేదు.